ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బుద్ధిజీవులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆదివాసీ ఉద్యమ వందనాలు. ఇవాళ ఏ నోట విన్నా ఆపరేషన్ కగార్ అనే మాట తప్ప మరొకటి వినిపించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పేరు ఏదైనా కావచ్చు, చనిపోతున్నది మొత్తం ఆదివాసులైనటువంటి విషయం సమాజానికి, పాలకులకు తెలుసు. అయినా కూడా ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో మారణ హోమం ఎందుకు జరుగుతుంది అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే ప్రధానంగా ఈ దేశ సంపదను దోచుకోవడం కోసమే పాలకులు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము భావిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్లో 2 షెడ్యూళ్ళు, 5, 6 షెడ్యూళ్ళు ఆదివాసుల కోసం కేటాయించారు. అయినా ఇవాళ ఆదివాసులకు హక్కులున్నా, చట్టాలున్నా అవేమి పట్టనటువంటి పాలకులు ఇవాళ నక్సలైట్ల పేరుతో, మావోయిస్టుల పేరుతో ఆదివాసుల్ని హననం చేస్తున్నారు తప్ప ఆదివాసుల అభివృద్ధి అనేది ఎక్కడ కూడా జరగని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో. ఈ తరుణంలో ఇవాళ కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి మారణ హోమం ప్రధానంగా 1968లోనే బస్తర నుంచి దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఇవాళ సంపదను కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా 1968లో బైలాడిల్ అనేటువంటి బహుళజాతి కంపెనీకి ఈరోజు బస్తర ప్రాంతంలో మైనింగ్ ప్రారంభం కావడంతోనే ఇక్కడ కర్రెగుట్ట ఇష్యూ బయటకు వచ్చింది. దానికి సైమల్టేనియస్గా ఉన్నటువంటి ఈ వనరులు ఏవైతున్నాయో ఈ వనరులను కొల్లగొట్టడం కోసమే ఇవాళ కర్రెగుట్ట కగారు ఆపరేషన్ పేరుతో ఆదివాసులకు మద్దతుగా వాళ్ళ యొక్క జీవనానికి తోడ్పాటుగా ఉంటున్నటువంటి మావోయిస్టుల పేరుతో ఇవాళ ఆదివాసీ ప్రాంతాలను మొత్తాన్ని కూడా రక్తప్రాతం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అమాయక ఆదివాసులు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లు మొత్తం కూడా బూటకు ఎన్కౌంటర్లే తప్ప నిజమైనటువంటి ఎన్కౌంటర్లు కావని చెప్పేసి ఆదివాసీ విద్యార్థిగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మారణ హోమం ఇంత జరుగుతున్నా ఒకవైపున మావోయిస్టు పార్టీలు ఇప్పటికీ 4-5 దఫాలుగా చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి అంటున్నాం. భావ్య సమాజం శాంతి పీస్ కమిటీ పేరుతోని వీళ్ళు ప్రభుత్వాలకు చెప్తున్నారు. అయినా కూడా ఇవాళ కర్రెగుట్టలో కగారు ఆపరేషన్ ఆగనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు మరి ఇదంతా జరుగుతుందంటే ప్రధానంగా ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులను దోసుకోవడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసుల్ని అంతం చేస్తేనే తప్ప అక్కడ ఉన్నటువంటి వనరులను దోసుకురావడం సాధ్యం కాదని పాలకులకు తెలుసు. కాబట్టే ఇవాళ ఇటువంటి మారణ హోమానికి ఒడిగడుతున్నారని చెప్పేసి ఆదివాసులుగా భావిస్తున్నాం. కాబట్టి భావ్య సమాజం ఇవాళ అందరూ కూడా ఆదివాసుల పక్షాన మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ బుద్ధిజీవులుగా, మేధావులుగా, విద్యార్థులుగా, సమాజంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలుగా ఇవాళ అందరూ ఒకటే కోరుకుంటూ ఉన్నారు. ఈ ప్రయత్నం ఏదైతే ఉందో రాబోయే కాలంలో బలంగా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదివాసులని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది.
ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న వనరులు కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.